అది ప్రపంచ ధర్మం. అది ఈ ప్రపంచంలో ఆ ధర్మం నెరవేరుతుంది. కానీ యేసుక్రీస్తుని నమ్ముకున్నటువంటి మనలో దేవుడి ధర్మమే నెరవేరాలి. సాతాను ధర్మం నెరవేరిందా దేవుడి నామానికి అవమానం వెళ్ళిద్ది. దేవుడి నామానికి అవమానం వెళ్ళిందా నీ పని అయిపోయినట్టే కాదు. అర్థమవుతుందా? శిరస్సుని కాలుతో తన్నినోళ్ళు ఉండారు, శిరస్సు మొహాన్ని ఉమ్మి వేసిన వాళ్ళు ఉండారు, నువ్వెప్పుడు చస్తావు అని తిట్టినోళ్ళు ఉండారు. శిరస్సు అంటే భర్త. అర్థమవుతుందా? తిట్టినోళ్ళు ఉండారు. అన్నం పెట్టకుండా అలమటిచ్చి 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 చంపినోళ్ళు ఉండారు. అలా ఉన్నారు. కానీ భయంకరమైనటువంటి జబ్బు వచ్చినప్పుడు బాగా వినాలి. భయంకరమైన జబ్బులు వచ్చినప్పుడు, మంచంలో పడినప్పుడు, 1, 2 మొత్తం మంచంలో పడినప్పుడు అప్పుడు దిక్కెవరు తెలుసా? ఆ శిరస్సే. చూసారా? ఆ శిరస్సే, ఆ భర్తే నీకు దిక్కు. చూసారా? ఆ భర్తే. అన్నీ ఉన్నప్పుడు శిరస్సును పట్టించుకోలేదు, ఓపిక ఉన్నప్పుడు శిరస్సును పట్టించుకోలేదు, దేవుడి ధర్మానికి విలువ ఇవ్వలేదు, దేవుడి చట్టాన్ని గౌరవించలేదు, ఈ ప్రపంచ ధర్మం చొప్పున ప్రవర్తించారు. అయితే అన్నీ అయిపోయిన తర్వాత, ఒంటి నిండా రోగాలు ముసిరుకున్న తర్వాత, మంచం మీద పడి ఉండి లెగవలేక, అన్నీ చచ్చుబడిపోయి లెగవలేక మొత్తం 1, 2 మంచంలో పడుతున్నప్పుడు అప్పుడేమైంది నీ గర్వం? ఓ భార్య, అప్పుడేమైంది నీ గర్వం? అప్పుడేమైంది నీ బలం? అప్పుడేమైంది నీ పౌరుషం? అప్పుడేమైంది నీ లెక్కలేనితనం? అప్పుడేమైంది? ఎవరినైతే నువ్వు శిరస్సును పక్కన పెట్టేసి ఈ ప్రపంచ ధర్మం చొప్పున ఆదరణ పొందుకున్నానని అనుకుంటావో వారెవ్వరు కూడా, ఆ చుట్టాలు కానీ ఆ బంధువులు కానీ ఎవరు కూడా నీ మొహాన్ని చూసిన వాళ్ళు ఉండరు. ఆ రోజు చూసేవాళ్ళు ఉండరు. ఏ డబ్బును చూసుకొని శిరస్సును వదిలిపెట్టావో, ఏ బలాన్ని చూసుకొని శిరస్సును వదిలిపెట్టావో, ఏ బలగాన్ని చూసుకొని శిరస్సును వదిలిపెట్టావో, ఏ బలగర్వాన్ని చూసుకొని శిరస్సును వదిలిపెట్టావో, ఇక దేన్ని చూసుకొని నువ్వు శిరస్సును వదిలిపెట్టావో, రేపు నువ్వు మంచంలో పడినాడు ఆ శిరస్సే నీకు దిక్కు. ఆ శిరస్సే నీకు దిక్కు. నువ్వేం చేసినా ఎత్తిపోతాడు. చూసారా? నువ్వేం చేసినా ఎత్తిపోతాడు. ఎవరు రారు ఆ రోజు. పాసపోతే కడుగుతాడు. నువ్వేం చేసినా ఎత్తేస్తాడు. దేవుడు పెట్టిన శిరస్సు ఎంత గొప్పవాడు. ఎవరికి తెలిసింది నిజం? ఎవరికి తెలిసింది? దేవుడు పెట్టిన శిరస్సు ఎంత గొప్పవాడు చూడండి. భార్యకు ఈ శిరస్సు విలువ తెలియక ప్రియమైన బిడ్డలారా, శిరస్సును గౌరవించిన వారు ఈనాడు ప్రపంచంలో చాలామంది ఉన్నారు. శిరస్సును వదిలిపెట్టి ఈ లోకంలో ఉండి ప్రాణాలు తీసుకున్న వాళ్ళు ప్రపంచంలో చాలామంది ఉన్నారు. చచ్చిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. చూసారా? అందుకే దేవుడు ఏమన్నాడంటే శిరస్సును హత్తుకోవాలి, శిరస్సు మాట వినాలి, శిరస్సుకి లోబడాలి, భర్తకు లోబడాలి. ప్రియమైన బిడ్డలారా, అలాగే భర్తలు కూడా భార్యకు లోబడాలి. భర్తలు కూడా భార్యకు లోబడాలి. ఈనాడు చాలామంది ప్రపంచంలో మనం చూస్తే భార్యకు విలువనివ్వకుండా ఉన్న భర్తలు కూడా ఉన్నారు. భార్య అని తాగొచ్చి భార్యను చిత్రహింసలు పెట్టి కొట్టినోళ్ళు ఉంటారు. కొట్టినోళ్ళు లేకపోలేదు. కట్నం తేలేదని, వరకట్నం తేలేదని బరిగొట్టును కొట్టినట్టు కొట్టినోళ్ళు ఉన్నారు. లేరా? ఉన్నారు ప్రపంచంలో. వార్తల్లో ఎన్ని చూస్తలేదు మనం. కట్నం తేలేదని భార్యను చంపిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇదేనా దేవుడు పెట్టిన ధర్మానికి ఇచ్చే విలువ? ఇదేనా భార్యాభర్తల మధ్యన ఉండవలసినటువంటి ధర్మం? ఇదేనా? ధర్మ విరోధి క్రియ చేయుచున్నది. ధర్మ విరోధి క్రియ చేయుచున్నది. అందరినీ విరోధంగా ప్రవర్తించేటట్టుగా చేస్తుంది. భార్యాభర్తల మధ్య ఉండాల్సిన బంధాన్ని బద్దలు చేసేసింది. ధర్మ విరోధంగా నడిచేటట్టుగా చేస్తుంది. ఎప్పటి నుండో చేస్తుంది క్రియ అది.
అది ప్రపంచ ధర్మం. అది ఈ ప్రపంచంలో ఆ ధర్మం నెరవేరుతుంది. కానీ యేసుక్రీస్తుని నమ్ముకున్నటువంటి మనలో దేవుడి ధర్మమే నెరవేరాలి. సాతాను ధర్మం నెరవేరిందా, దేవుడి నామానికి అవమానం వెళ్ళిద్ది. దేవుడి నామానికి అవమానం వెళ్ళిందా, నీ పని అయిపోయినట్టేక. నువ్వు జీవిస్తున్నావని పేరు మాత్రం ఉంది, నువ్వు చెవాని. అసలు దేవుడి ఉగ్రత నీ మీదకి, మన మీదకి దిగగలదు. అందుకని ఈ ప్రపంచ ధర్మం చొప్పున మనం నడవకూడదు. దేవుడు ఏ శిరస్సునైతే మన మీద అధికారిగా నియమించాడో, చచ్చినంతకాలం, చచ్చిపోయినంతకాలం అండ్ ఒకప్పుడు తెలియక మాటలు ఎందుకొని ఏ విధంగా ఆయన ప్రవర్తన జరిగితే జరుగుండొచ్చు. ఈ క్రీస్తులోకి వచ్చిన తర్వాత, బాప్తీసం తీసుకున్న తర్వాత చాలా జాగ్రత్తగా మనం ఉండాలి. ప్రియమైన పిల్లలు, శిరస్సును అద్దుకోవాలి, శిరస్సుకు లోబడాలా.